వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ లెట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ రాస్తున్నటువంటి ఎంసెట్ ఎగ్జామినేషన్స్ రాసి ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ డిక్లరేషన్ ఫారం నింపాల్సి ఉంటుంది. ఎవరు డిక్లరేషన్ ఫారం నింపాలి, ఇంపార్టెన్స్ ఏంటనేది మనం ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి అయితే ఏపీ ఎంసెట్ ఎగ్జామినేషన్స్ రాసిన స్టూడెంట్స్ అందరికీ నా స్టేట్తో పోల్చుకున్నట్టయితే ఏపీ ఎంసెట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఎందువల్లంటే ఇందులో ఇంటర్మీడియట్ మార్క్స్ను కూడా కన్సిడర్ చేస్తూ 25% తీసుకుంటారు. ఎంసెట్లో 160 మార్క్స్కి మీకు వచ్చిన మార్క్స్లో 75% తీసుకుంటారు. సో ఎంసెట్లో వచ్చినటువంటి 75%, ఇంటర్మీడియట్ మార్క్స్లో వచ్చినటువంటి 25%. ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ మార్క్స్లో కూడాను కేవలం సైన్స్ సబ్జెక్ట్స్ మాత్రమే, అంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్లో వచ్చిన మాత్రమే తీసుకుంటారు. ఇక లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ని ఎక్స్క్లూడ్ చేస్తూ ఈ రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా తీసుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టేట్ బోర్డ్ తీసుకున్నట్టయితే లాంగ్వేజెస్ రెండు తీసేస్తే, ఫస్ట్ ఇయర్ లాంగ్వేజ్, సెకండ్ ఇయర్ లాంగ్వేజ్ రెండు ఎక్స్క్లూడ్ చేసినట్టయితే మిగిలినవన్నీ కూడా ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్ కలుపుకుంటే మీకు 600 మార్క్స్ ఉంటాయి. ఈ 600 మార్క్స్కి 25% క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఈ 25% ఎంసెట్లో వచ్చినటువంటి 75% కలిపి మనకు ర్యాంక్ అనేది డిసైడ్ అవుతుంది. అయితే ఇక్కడ డిక్లరేషన్ ఎవరికి అవసరం వస్తుందంటే, మన ఇంటర్మీడియట్ బోర్డులోని స్టేట్ బోర్డు వాళ్ళ దగ్గర నుంచి రిజల్ట్స్ అనేవి ఆటోమేటిక్గా ఎంసెట్ బోర్డు కలెక్ట్ చేసుకుంటుంది. దెర్ ఇస్ నో డౌట్. బట్ అదర్ దెన్ స్టేట్ బోర్డ్, ఇంటర్మీడియట్ ఏపీ ఇంటర్ స్టేట్ బోర్డు కాకుండా కొన్ని అదర్ బోర్డ్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓపెన్ ఇంటర్కి సంబంధించింది ఏపీఓఎస్ఎస్ బోర్డు కానీ, విధంగా ఐసిఎస్సి, అలాగే ఎన్ఐఓఎస్, అంతేకాకుండా డిప్లొమా స్టూడెంట్స్ కూడా కొంతమంది ఎవరైనా ఎంసెట్కి మళ్ళీ వచ్చేవాళ్ళు డిప్లొమా స్టూడెంట్స్ కూడా వాళ్ళ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్, వీళ్ళందరి నుంచి కూడా మార్క్స్ కలెక్ట్ చేసి మనకు రిజల్ట్స్ అనేది డిసైడ్ చేస్తుంది. సో ఈ ప్రతి క్యాండిడేట్ నేను ఇప్పుడు చెప్పినటువంటి ఏపీ ఇంటర్ బోర్డ్, ఆర్జీకేయూటీ తప్ప మిగిలిన బోర్డ్స్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరైతే ఎంసెట్ రాశారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ని ఖచ్చితంగా ఇక్కడ ఎంసెట్ ఎంసెట్ వెబ్సైట్కి వెళ్ళి అందులో డిక్లరేషన్ ఫారాన్ని ఫిల్ చేయాలి. మీరు ఎంత తొందరగా ఫిల్ చేస్తే అంత తొందరగా మన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ అంటే రిజల్ట్స్ మీరు లేట్ చేసినా రిజల్ట్ లేట్ అవుతుంది అనుకోవద్దు. ఎందువల్లంటే మీరు డిక్లరేషన్ ఫిల్ చేయకపోతే ఆటోమేటిక్గా వాళ్ళు అనుకున్న డేట్కి రిజల్ట్స్ని ఇచ్చేస్తారు, మిమ్మల్ని ఎక్స్క్లూడ్ చేసి రిజల్ట్స్ ఇచ్చేస్తారు. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే రిజల్ట్ వచ్చేస్తుంది, తర్వాత మీరు మళ్ళీ అప్లై చేస్తారు. అప్లై చేసినప్పుడు అప్పుడు మళ్ళీ మిమ్మల్ని బేస్ చేసుకుని మళ్ళీ మీకు రిజల్ట్ ఇవ్వడం అనేది వేరే జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా మీకు డిలే అయిపోతుంది. కాబట్టి అట్ ది ఎర్లియస్ట్ మీరు వీలైన తొందరలో మీ ఇంటర్మీడియట్ మార్క్స్ వచ్చిన వెంటనే మీరు ఏపీ ఎంసెట్ వెబ్సైట్కి వెళ్ళి అందులో డిక్లరేషన్ ఫారాన్ని ఇమీడియట్గా ఫిల్ చేసినట్టయితే మీకు ప్రాబ్లం అనేది ఉండదు. ఇది ఈ వీడియోకి సంబంధించి. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి, తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అదేవిధంగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.